దేవునికి స్తోత్రాలు. ఈరోజు మట్టల ఆదివారం కనుక మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనము త్వరగా మనం చదువుకుందామమ్మా. మనము ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనే కేకలు వేసి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభును ఖర్జూరపు మట్టలు అంటే మన దగ్గర తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నట్టే ఆ ఖర్జూరపు మట్ట అక్కడ ఉంటాయి అన్నట్టు. ఆ మట్టలు పట్టుకున్నట ఏమంటున్నారు? ప్రభు పేరిట వచ్చున్న ఇశ్రాయేలు స్తుతింపబడును గాక అంటే ఆయనను మరి ఒక స్తుతిస్తున్నారు. ఎట్లా స్తుతిస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొంటున్నారట. ఎదుర్కోవడం అంటే తెలుసా? మన బంధువులు ఒకళ్ళు దూరం నుంచి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? గక్కడ ఖచ్చితంగా తెలిసిన వెంటనే టక్కన అలా దగ్గరికి వెళ్ళి అలా బ్యాగ్ తీసుకొని మనం ఎట్లనో ఇక్కడ కూడా మన జీవితంలో జయము కావాలన్నా, మన జీవితంలో సంతోషము కావాలన్నా మనం ప్రభును స్తుతించు వారం అయితేనే మనకు ఈ జయము, ఈ యొక్క సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో 16-33వ వచనం త్వరగా మనం ముగించుకుందాము. 16వ అధ్యాయం 33వ వచనం యోహాను సువార్త. అవును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. దేవునికి స్తోత్రాలు. అంటే ఇక్కడ లోకమును జయించబోయే రాజు వస్తున్నాడని వీళ్ళు ఎదుర్కొన్నారట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? ఏదో ఒకటి జరిగితేనే దేవుడు గొప్పడు అంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చూడు, లోకమును జయించబోయే రాజు మా కొరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎదుర్కొంటే ఏమైతుంది? మనకు జయము, ప్రతిదానిగా జయం. ఆరోగ్యం మీద జయమే, అనారోగ్యం మీద, మన తర్వాత ఆర్థిక పరమైన దాని మీద జయమే. ప్రతిదానిగా మనకు జయం కలగాలంటే మనము ప్రభును స్తుతించు వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ రోజును మట్టల ఆదివారము అంటే తాటి మట్టలు, కొబ్బరి మట్టలు పట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని చాలా మంది తిరుగుతూ అంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము అవి లేకుండా మంచిదే కానీ స్తుతించడానికన్నా మనం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించి జ్ఞానం యొక్క సువాసన కనపరుచుతూ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. దేవుడట మనకు ఎల్లప్పుడూ విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడట? ఎల్లప్పుడూ మనకు విజయము. ఇక్కడ మనం చేసేది ఏంటిది? సంతోషముగా స్తుతిస్తే మనకైనా విజయం ఇస్తారట. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 15:57 చూడమ్మా. 15వ అధ్యాయము 50వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నాడు. చూడండి, చాలు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు జయము. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకు జయము ఎక్కడ దొరుకుతుంది? మనము ఎదుర్కొని స్తుతించినప్పుడు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తు ప్రభును వెంబడించినట్టు వాళ్ళందరూ ఇక్కడ చూసినట్టయితే అది ఒక పండగ లెక్క చేసుకున్నారట. ప్రైజ్ ది లార్డ్. ఏది? యేసుక్రీస్తు ప్రభును కొబ్బరి మట్టలు పట్టుకొని ఒక పండగ లెక్క. 12వ అధ్యాయంలో ఏమున్నది మనకు అక్కడ చూడండి. 12వ అధ్యాయంలో 12 వచ్చింది కదమ్మా. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజనం చాలమ్మా. ఎంతమంది చేసిండ్రు అక్కడ? అట్లా అందరూ కలిసి కట్టుగా ఒక పండుగ లాగా. అందుకే మట్టల ఆదివారం. ఇది కూడా పండుగే. ఇది మనం ఎట్లా చేసుకోవాలి? కలిసి కట్టుగా స్తుతించడమే ఎక్కువ పండుగ. అసలు పండుగ అంటే చాలా మందికి అది ఆలోచన ఏంటిది? పిండి పట్టుకురావాలి, గారెలు చేసుకోవాలి, కూర తీసుకొచ్చుకోవాలి, బాగా వేసుకొని తినాలి. పండుగ అంటే గదే కదా.
బయట వాళ్ళు ఏమంటారు, పండగ చేసుకున్నారా, మా పండగ బాగా జరిగిందంటారు. ముస్లిమ్స్ అయితే తింటారు, సేమియాలు వంచి పెడతా అంటారు కదా, క్రిస్టియన్స్ కేకులు వంచి పెడతా అంటారు. అంటే పండుగ అంటే అందరూ కలిసి కట్టుగా జయము సంతోషము పొందుకోవడానికి నేను దేవుని స్తుతించాలని కలిసికట్టుగా చేసేది పండుగ అయితే. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఖర్జూరపు చెట్టు ఒక అందానికి సాదృశ్యం అట. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం, త్వరగా చదివితే మనం తొందరగా ముగించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 16వ వచనం. మోషే కుమారుడైన చదువు. మోషే మాయమైన కేయిను కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్లు పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యంలో వెళ్ళి అక్కడ చేరి ఆ జనంలో నివసించింది. చూడండి, ఖర్జూరపు చెట్టు అంటే ఆ ఖర్జూరపు వనం అట ఎంతో అందంగా ఉంటుందట. ఈ మనిషికాట ఆ చెట్లకి వెళ్ళి నివసించాలన్న సంతోషం కలిగిందట. అంటే ఖర్జూరపు చెట్టు మనిషిని ఆకర్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనిషిని ఏం చేస్తుందట, ఆకర్షిస్తుంది. మనం అలా ఆకర్షించే వారంగా ఉండాలి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని. చాలమ్మా, ఎట్లున్నదట అది. అంటే మనము కలిసి ఎక్కడైతే ఉంటామో ఆ చోటు ఎంతో అందంగా కనబడుతుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ అందం అంటే ఏంటంటే చాలా మంది వారికి వారు తయారు కావడం ఇష్టపడతారు, కానీ అది కాదు. మనము ఎంత మందిని కలిసి దేవుని స్తుతిస్తామో అక్కడ ఒక చక్కటి ఖర్జూరపు లాంటి అందం కనబడుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఖర్జూరపు చెట్టు అది ఒక కొరత లేకుండా పెరుగుతుందట, తక్కువకుండా. ఇక్కడ సామెతలు 2వ అధ్యాయం 15వ వచనము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ ఖర్జూరపు చెట్టు వంకర లేకుండా పెరుగుతుందట. నేను చెప్పేది కొద్దిగా మిస్టేక్ చెప్పిన, వంకర లేకుండా పెరుగుతుందట. అంటే ఎట్లా ఉంటుంది, సమానంగా పొడుగుంటుందట. అయితే మన విశ్వాస జీవితంలో మనం కొన్నిసార్లు భక్తి చేస్తూ అంటాం, మరొకసారి పడిపోతూ అంటాం, భక్తి చేస్తుంటాం, పడిపోతూ అంటాం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది, వారు నడుచుకొని త్రోవలు వంకరవి అంటున్నారు. కనుక చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ స్తుతించే సమయంలో స్తుతించకపోవడమే వంకర నడవడం, గణపరిచే సమయంలో గణపరచకపోవడమే ఆయనకు జయము మనం చెప్పాలట. ఎట్లా చెప్పాలి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఇప్పుడు లేకున్నా మంచిదన్నా కానీ మనం చెప్పడానికి కూడా ఇంకా సిద్ధంగా లేని పరిస్థితిలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేను మార్గములను సత్యమును జీవమును. చాలు. ఇక్కడ వంకర తోవకు సమానంగా చేసేది ఎవరట, నేనే అంటాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ఖర్జూరపు చెట్టు ఏం చెప్తాడ, వంకర లేకుండా ఇట్లా పెరుగుతుందో యేసు ప్రభు వారు కూడా మనం వంకర త్రోవలు కూడా సరి చేయడానికి ఇష్టపడ్డారు. కనుక వాళ్ళు మమ్మల్ని సరి కావడానికి వచ్చిన రాజు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారట, ఖర్జూరపు పట్టలతోటి విజయం చేస్తున్నారు. ఇంకా ఖర్జూరపు చెట్టు నీతిగా జీవిస్తుందట, నీతిని మనకు చూపిస్తుందట, నీతిని. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం. పేజీ నంబరు 781, 9వ వచనము. సియోను నివాసులారా చూడండి, ఎప్పుడు చెప్పింది తెలుసా, కొన్ని వందల సంవత్సరాల ముందు రాయబడ్డ మాట యేసయ్యలో నెరవేరుతుంది కనుక వాళ్ళు ఆ మాట ఇప్పుడు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక చూద్దాము. యెరూషలేము నివాసులారా ఉత్సాహంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు. దేవి ఎక్కుతున్నాడట, గాడిద పిల్ల ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు,
నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? రక్షణ ఇవ్వడానికి. నువ్వు లక్షలు ఖర్చు పెట్టినా ఈ రక్షణ అనేది మనకు దొరకదు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన రాజు ఎవరట? నీతి పరుడాట. మరి ఆ నీతి పరుని బిడ్డలంగా మనం కూడా జీవించడానికి వీళ్ళు సంతోషంగా బట్టలు పట్టుకొని ఎందని ఎదుర్కొంటున్నారు. ఇక ఖర్జూరపు చెట్టు ఆశీర్వాదించబడినదట. కీర్తనలు 92:13లో, కీర్తనలు 92:13, కీర్తనలు 92:13 వచనం, 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. చూడండి, మనము ఏం చేయాలంటే అక్కడ మనము దేవుని మందిరములో నాటబడాలట. అంటే అర్థం ఏంటిది? మనకు ఎప్పుడైతే ప్రార్థన అనేది తెలుస్తుందో అందులో వచ్చి మనము అలా ఉండాలట. చెట్టు ఎట్లుంటుంది? నాటబడి ఉంటుంది కదా, మనం నాటబడ్డట్టే ఉండాలట. అప్పుడు ఏమైతుందట? దేవుని ఆవరణలో మనము వర్ధిల్తామట. ఎంత ప్రార్థన ఉంటే అంత మనము వర్ధిల్తామట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆశీర్వాదం అనేది మనకు ఉన్నది. ఈ ఖర్జూరపు చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము. ఇక్కడ ఖర్జూరపు చెట్టు అట ఎక్కువ రోజులు జీవిస్తుందట. ఇక్కడ మనము 15వ వచనం చూద్దాము. అందులో అదే అధ్యాయం. చూడండి, వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెడతారట. అంటే ఖర్జూరపు చెట్టుకైతే ఏ విధంగా వయసు ఉండదో, యేసుతోటి ఈ దేవుని మందిరాన్ని ప్రేమించే మనము కూడా ముసలితనములో కూడా పరుసలకు ఉన్నంత బలం అనుకుంటుందట. చివరి మాట చెప్పి ముగిస్తా నేను. ఖర్జూరపు మట్టలు ప్రభు యొక్క పరిచర్యలో వాడుకున్నారు. మార్క్స్ వార్త 11:8లో, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 8వ వచనం, 11వ అధ్యాయము 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్ములను పరిచిరి. చూడండి, ప్రభు కొరకు ఏం చేసిరట? వాళ్ళు కొమ్మలను తీసుకొచ్చి కూడా, అంటే దేవునికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సమర్పించుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమర్పించుకుంటున్నారు, ఒక పండుగ రోజు సమర్పించుకుంటున్నారు. పండుగ అంటే చాలా మంది చేస్తారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ రోమ 12వ అధ్యాయం 1వ వచనం చెప్పి నేను ముగిస్తా. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. వాళ్ళు కొబ్బరి మట్టలు, ఖర్జూర మట్టలు అయితే ఏ విధంగా దారిపోన పడిచిర్రో, మనము మన జీవితాన్ని ఏం చేయాలట? దేవునికి సమర్పించుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. సమర్పించుకుంటే లాభం ఏంటిది? ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశములో ప్రజలలో నుండి, ఆ భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎడల లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లటి వస్త్రములు ధరించి కొన్నవారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి. చూడండి, ఇక్కడ ఈ ఖర్జూరపు మట్టలు పరిచర్యలో దేవుని కింద వేసిరు. ఇప్పుడు వాళ్ళే మళ్ళా పరలోకం కూడా ఆ ఖర్జూరపు మట్టలు పట్టు కూడా స్తుతిస్తున్నారట. దేవునికి స్తోత్రాలు. అంటే మనం పరలోకంలో స్తుతించే స్థానంలో ఉండాలని, ఈ భూమి మీద కూడా మనం దేవుని మందిరంలో నాటబడిన వారముగా పరిచర్యలో మన జీవితాన్ని సమర్పించుకుంటే అక్కడ కూడా మనము తెల్ల బట్టలు పట్టుకొని ఖర్జూరపు మట్టలతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది మాటలు ప్రభు మన వినికిలో దీవించును గాక.